ఏపీలో టీడీపీ ఒక దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పిందని అన్నారు. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. కడపలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నానా అల్లరి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వ్యక్తులను తీసుకొచ్చి సమావేశం జరగకుండా గొడవ చేశారని, గాలిబీడులో కూడా ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించారని మనోహర్ రెడ్డి నిప్పులు చెరిగారు. 11 సీట్లే వచ్చాయి, దాన్ని గమనించండి. వాళ్ళ తొక్క తీసి కింద కూర్చోబెడతాం, ఎంతటి వారైనా ఉపేక్షించాం అన్న విషయాలు ఆయన మాట్లాడడం అనేది సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగితే దానికి బాధ్యత వహించకుండా, లేదా అందులో బాధితులు ఉన్న వారి వైపు నిలబడకుండా, దాడి చేసిన వారిని ప్రశ్నించకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో గాలివీడు పర్యటనకు రావడం అనేది ముదావహం. ఇందులో పోలీస్ స్టేషన్స్ లోనే వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లోనే తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తే పోలీసులు ముందరనే ఏమీ అనలేని పరిస్థితి. బలవంతంగా వైసీపీ వాళ్ళ ఆస్తులు లాక్కుంటుంటే ఏమీ అనలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇలాంటి నేరాలు జరుగుతున్న సందర్భంలో ఆయన సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి వాటిని కూడా ఆయన ఎక్కడ బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు.